హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ చెల్లి చెప్పిన మాట విని షాక్ అయిన సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య వాళ్ళ నాన్న అయితే ఇల్లు తాకట్టు పెట్టడానికి చూస్తాడు. ఇంటికి సేట్ని పిలిపిస్తాడు. ఇంకా సేట్తో వాళ్ళ అన్నయ్య అయితే ఇలా అంటాడు, మాకు ఇప్పుడు 20 లక్షలు డబ్బు కావాలి అని అంటాడు. ఈ ఇంటి మీద 20 లక్షలు ఇలా ఇస్తామనుకున్నారండి మీరు అని సేట్ అడుగుతాడు. అందుకే కదా ఇల్లు తాకట్టు పెడుతుంది అని వాళ్ళ అన్నయ్య అంటాడు. ముందు తీసుకున్న 10 లక్షలే మీరు తీర్చలేకపోతున్నారు, మళ్ళీ ఇప్పుడు 20 లక్షలు ఎలా తీరుస్తారు, అసలు మీరు తీరుస్తారా అని సేట్ అడుగుతాడు. దీనికి సత్య వాళ్ళ నాన్న అన్నయ్య ఇద్దరు మౌనంగా ఉంటారు. ఒక పని చేయండి, ముందు తీసుకున్న 10 లక్షలు 20 లక్షలు మొత్తం 30 లక్షలకు ఇల్లు అమ్మేసేయండి అని ఆ సేట్ చెప్తాడు. దీనికి సత్య వాళ్ళ నాన్న అన్నయ్య అయితే షాక్ అవుతారు. అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి సార్ అలా చూస్తున్నారు, మీరు అప్పు తీర్చలేరు నాకు అనిపిస్తుంది, మీరు తీర్చే పొజిషన్ లో కూడా లేరు, అలాంటప్పుడు ఇల్లు అమ్మేస్తే నాకు డబ్బు గిట్టుతుంది కదా అని సేట్ అంటాడు. దీనికి వాళ్ళిద్దరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇంకా సత్య వాళ్ళ చెల్లి సత్య దగ్గరికి వెళ్ళి అక్క నాన్న అన్నయ్య ఇల్లు అమ్మాలని చూస్తున్నారు అని చెప్తుంది. దీనికి సత్య ఒకసారిగా షాక్ అవుతుంది. ఇల్లు అమ్మడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏమైంది అని సత్య అడుగుతుంది. ఆ ఖాళీ మళ్ళీ వస్తున్నాడు అక్క, మళ్ళీ బెదిరిస్తున్నాడు, ఆ ఖాళీకి భయపడే నాన్న ఇల్లు అమ్మాలనుకుంటున్నాడు, ఆ డబ్బులు ఖాళీకి ఇచ్చారనుకుంటున్నాడు అని వాళ్ళ చెల్లి చెప్తుంది. ఈ మాటని చాటుగా క్రిష్ వింటూ ఉంటాడు. ఏంటి ఖాళీ మళ్ళీ వచ్చాడా, ఆయన ఇల్లు అమ్మేసి మీరు ఎక్కడ ఉంటారు అని సత్య అడుగుతూ ఉంటుంది. దీనికి సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు క్రిష్ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.